అసలు వీళ్ళంతా పబ్లిసిటీ చేస్తున్నారు, డ్రామా చేస్తున్నారు. అసలు ఆ 6 గ్యారంటీస్ ఏడమలు అవుతున్నాయి, కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు, సోనియా గాంధీకి ఇంటికి పంపాలి కరెంటు బిల్లులు అని అంటున్నాడు. ముందు మీ అయ్య తలకాయ నరికినాక వచ్చి మాకు చెప్పు. మరి అంత పెద్ద మాట అంటే ఎందుకంటే నేను దళితుల్ని ముఖ్యమంత్రి చెయ్యకపోతే నా తలకాయ నరుక్కుంటా అనే మాట కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణ ఉద్యమంలో. దళితులు ముఖ్యమంత్రి చేయలే కదా, చేయనప్పుడు ఆయన తలకాయ నరకాలే కదా. మరి ఆయన నరుక్కుంటారా, ఆయన కొడుకు నరుకుతారా? ఇట్లా 100 వాతికి చెప్పిండు కదా, డల్లాజ్ చేస్తా, ఇంకోటి చేస్తా అని. కానీ మేము వాళ్ళ లెక్క అబద్ధాలు ఆడదలుచుకోలేదు, నెట్టేసి జనం వాళ్ళని 10 ఏళ్ల తర్వాత అయినా సరే. అందుకనే నేను చెప్తున్నా, మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పినాం. 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇస్తామని చెప్పినాం. ఆల్రెడీ ఒక్క విద్యుత్ సంస్థలోనే 85,000 కోట్ల అప్పులు చేసిపోయి దొంగలు. అదేమంటారు, పందికొక్కలు కూడా ఇంత పెద్ద పొక్కలు చేయవు. ఆ పందికొక్కల కంటే పెద్ద పొక్కలు చేసిపోయి వీళ్ళు. ఇంకేదైనా జంతువు ఉన్నదేమో నాకైతే తెలియదు. అట్లా ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిపోయారు. రాష్ట్రాన్ని ఎక్స్చెక్కర్లో ₹1 కూడా చేసిపోయారు. లూటీ జరిగినప్పుడు ఎట్లయితే ఎత్తుకొని పోతారో అట్లా ఎత్తుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వచ్చే రెవెన్యూ రూట్స్ అన్ని కూడా బంద్ చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏమో లక్షల కోట్ల ఆదాయాన్ని క్రియేట్ చేసిన అనేటటువంటి అబద్ధాలు చెప్తాడు, మోసగాలు చేసినటువంటి దాన్ని సెట్ చేసి 10 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని ఇవాళ ఒక ట్రాక్లో పెట్టేటటువంటి పని జరుగుతుంది. చట్టబద్ధ పాలనకు తీసుకొచ్చేటటువంటి పని జరుగుతుంది. ప్రజల ప్రయోజనాల వైపు మళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆఫీసర్ల ట్రాన్స్ఫర్తోనే ఈ ప్రభుత్వ ఉద్దేశం తేలిపోతుంది కదా. ఏ ఆఫీసర్ అయితే నిజాయితీగా నీతిగా ఎక్కడ సరెండర్ కాకుండా ప్రభుత్వం తప్పు చేయమన్నా చేయకుండా పనిచేసేటటువంటి అధికారులను తీసుకొచ్చి ఇలా ఫోర్ ఫ్రంట్లో ఎందుకు పెట్టినారు రేవంత్ రెడ్డి గారు? అంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇక్కడ కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటాం కాబట్టి పెట్టినాం. మీ లెక్క మీకు చెంచాగిరి చేసేటోళ్లకు, మీకు ఊడియం చేసేటోళ్లకు, మీకు డోల్ డబ్బు కొట్టేటోళ్లకు తెచ్చి పెట్టుకోలే. మీరు చేసే దోపిడీకి ఇష్టం వచ్చినట్టు సహకరించేటోళ్లకు ఇలా ఎటువంటి ఆఫీసర్లు ఉన్నారంటే ప్రతి ఒక్కరు నిజాయితీగా నీతిగా, ఒకవేళ రేపు ముఖ్యమంత్రి తప్పు చేయమన్నా చేయనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు.